హాయ్ హలో నమస్తే. ఈరోజు మనం చర్చించబోయే టాపిక్ నరాల బలహీనత, నర్వ్స్ వీక్‌నెస్. అసలు ఈ నర్వ్స్ వీక్‌నెస్ అనేది ఎందుకొస్తుంది? వస్తే ఎటువంటి లక్షణాలుంటాయి? వచ్చిన తర్వాత దీనికి సంబంధించి ఆయుర్వేదంలో ఎటువంటి చికిత్సలనేవి ఉంటాయి? దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుందా? ఇటువంటి అంశాలను అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ ఎస్. కమలాకర్ గారు. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, నర్వ్స్ వీక్‌నెస్ అనేది చాలా మందిలో చూస్తూ ఉంటాం. అసలు ఈ నర్వ్స్ వీక్‌నెస్ రావటానికి గల కారణాలేంటి సార్? నెర్వ్స్ వీక్‌నెస్ రావడానికి గల కారణం ఫస్ట్ డయాబెటిస్ అండి. హ్మ్. షుగర్‌ని ప్రాపర్‌గా ట్రీట్మెంట్ చేసుకోలేకపోతే ఈ నరాలు అంటే ఈ నెర్వ్స్ ఎండింగ్స్ అనేవి ఉంటాయండి. దీనివల్ల ఫస్ట్ వీక్‌నెస్ వచ్చేస్తదండి. అంటే దాన్ని ఏమంటామంటే మనం పెరిఫెరల్ న్యూరోపతి అంటామండి. హ్మ్. బాగా తిమ్మిర్లొచ్చేయడం, పని చేయలేకపోవడం, నీరసంగా అయిపోవడం ఇవి జరుగుతదండి. హ్మ్. సెకండ్‌ది ఇవన్నీ గూడా ఆయుర్వేద శాస్త్రంలో వాత రోగముల కింద చెప్తాడండి. ఏదైతే ఈ నెర్వ్ సిస్టమ్ రిలేటెడ్‌గా వచ్చే రోగాలన్నిటిని. హ్మ్. మనం ఇప్పుడు జనరేషన్‌లో చూసుకునేవి కంపవాతము అనేది ఒకటొస్తదండి. పార్కిన్సోనిజం డిసీజ్ అండి. దీంట్లో ఏమవుద్దంటే చేతులు వణుకుతూ ఉంటాయి, తల వణుకుతూ ఉంటదండి. సెకండ్ చూసేది కేస్ అండి పెరాలసిస్ అండి. ఈ పెరాలసిస్ కేసుల్లో గూడా నరాల బలహీనత అనేది చాలా ఎక్కువగా ఉంటదండి. హ్మ్. థర్డ్ చూసేది సెక్సువల్ వీక్‌నెస్ అండి. దీంట్లో గూడా నరాల బలహీనత అనేది ఉంటదండి. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా రోగాలుంటాయండి. సర్వైకల్ మైలోపతి ఉంటదండి. హ్మ్. దీంట్లో గూడా నరాల వీక్‌నెస్ వచ్చి కాళ్ళు చచ్చుబడిపోతాయండి. హ్మ్. ఇట్లానే డకెన్ మస్కులర్ డిస్ట్రోఫీ ఉంటదండి. ఇవి గూడా నరాలకు సంబంధించిన వ్యాధిగానే తీసుకుంటామండి. అంటే ఈ నరాలకు సంబంధించిన వ్యాధి ఏది తీసుకున్నా బాడీలో వచ్చే సింప్టమ్స్ ఏంటి అంటే నడవలేకపోవడం, చేతులు వణుకుతూ ఉండడం, చేతులతో ఎక్కువ పని చేయలేకపోవడం, హ్మ్. బలహీనంగా ఉండడం, హ్మ్. ఏదో కోల్పోయాను అన్నట్లుగా ఉండడం, తల ఊపుతూ ఉండడం. ఒకవేళ ఈ మెడ నరాలకు సంబంధించి వస్తే తల ఇసరడం, హ్మ్. కళ్ళు తిరిగి పడిపోవడం, ఇవన్నీ గూడా ఈ నరాల బలహీనతకి సంబంధించిన సింప్టమ్స్ అండి. సార్, ఇప్పుడు కొంతమందిలో ఏవైతే మీరు చెప్పిన లక్షణాలు చాలా తక్కువగా ఉండొచ్చు. కొంతమంది ఐడెంటిఫై చేయకపోవచ్చు. కొంతమందిలో ఎక్కువగా ఉండొచ్చు. సో, నర్వ్స్ వీక్‌నెస్ వచ్చింది అని తెలుసుకోవడానికి ఆయుర్వేదంలో డయాగ్నోసిస్ ఏ విధంగా చేస్తారు? నేనిప్పుడు చెప్పాను కదండీ సింప్టమ్స్ అన్నీని. ఆ! ఈ సింప్టమ్స్ ఆధారంగా ఏదో ఒక సింప్టమ్ పేషెంట్ వచ్చి చెప్తాడండి. ఆహా! కంప్లీట్‌గా ఇదొక చెప్తాడండి. ఓకే. తిమ్మిరి పట్టినట్లు ఉంది అని హ్మ్. చెప్తాడు. హ్మ్. లేదంటే ఎక్కువ బరువు మోయలేకపోతున్నానండి. సపోజ్ ఒక టీ గ్లాస్ పట్టుకున్నాడనుకోండి. టపేరుమని వదిలేస్తూ ఉంటాడు. హ్మ్. అది ఆయనకి తెలియకుండా జరుగుతూ ఉంటాయి మాట. ఓకే. సో, ఇటువంటి సింప్టమ్స్ ఏదొచ్చినా ఇమ్మీడియేట్‌గా డాక్టర్‌ని కలవాలండి. ఓకే. కలిస్తే ప్రైమరీ స్టేజ్‌లోనే డయాగ్నోసిస్ అయిపోతది. హ్మ్. కొంతమంది ఫిట్స్ వస్తూ ఉంటది. హ్మ్. అలా పడిపోతూ ఉంటారు. హ్మ్. అది గూడా నరాల బలహీనతకి సంబంధించిన ఒక ప్రాబ్లమేనండి. సో, వీటిలో ఏది చూసుకున్నా ఇవన్నీ గూడా వాత రోగముల కిందకే వస్తదండి. హ్మ్. ప్రాపర్‌గా వాత రోగానికి చికిత్స చేసుకుంటే ఈ రోగాల నుండి బయటపడొచ్చు. ఓకే. సో, మీరు ఎంతోమంది పేషెంట్స్‌ని ట్రీట్ చేసుంటారు. సో, స్టార్టింగ్ స్టేజ్ అనుకోవచ్చు. లేదంటే ఆల్రెడీ పేషెంట్ అయ్యుండొచ్చు. సో, ఎలా ఉంటుందసలు? ట్రీట్‌మెంట్ ఎలా ఉంటుంది ఆయుర్వేదంలో? ట్రీట్మెంట్ ఇందులో యాక్చువల్‌గా మెయిన్‌గా వాడేది అశ్వగంధ అండి. హ్మ్. ఈ అశ్వగంధ చూర్ణము లేదా అశ్వగంధ అరిష్టం అంటే సిరప్ అండి. హ్మ్. లేదా అశ్వగంధ లేహ్యం అంటే పేస్ట్ ఫార్మ్ అండి. ఓకే. ఈ 3 ఫార్మ్స్‌లో పేషెంట్‌కి అనుగుణంగా అంటే పేషెంట్ ప్రకృతికి అనుగుణంగా లేహ్యం అయితే లేహ్యం ఇస్తాం, చూర్ణం అయితే చూర్ణం ఇస్తాం, లిక్విడ్ అయితే లిక్విడ్ ఇస్తామండి. హ్మ్. దీని ఆధారంగా ఏదైనా ఒక అశ్వగంధాన్ని లోపలికి పంపిస్తే నెర్వ్స్ మీద యాక్ట్ చేస్తూ ఉంటది. హ్మ్. అది డాక్టర్ డయాగ్నోసిస్ మీద ఏది ఇవ్వాలి అనేది ఆధారపడి ఉంటది. హ్మ్. ప్రాపర్‌గా ఇటువంటి ప్రాబ్లమ్ ప్రైమరీ స్టేజ్‌లో ఉండేటప్పుడు అశ్వగంధ చూర్ణం పౌడరు పొద్దున్న, రాత్రి 3 గ్రామ్స్ పౌడర్ 3-5 గ్రామ్స్ వేడి పాలలో కలుపుకొని తాగితే చాలా మంచిదండి. ఓకే. ఇంకా దీంట్లోనే కపికచు చూర్ణం అని ఉంటదండి. ఈ కపికచు చూర్ణం గూడా ఈ నరాల వీక్‌నెస్ మీద చాలా బాగా పనిచేస్తదండి. ఇప్పుడు ఏదైతే కంపవాతము, పార్కిన్సోనిజం అనే డిసీజ్ చెప్పుకున్నామో, అటువంటి డిసీజ్‌లో ఈ కపికచు చూర్ణము ప్లస్ మనం ముందు చెప్పుకున్న ఈ అశ్వగంధ చూర్ణము. హ్మ్. ఈ 2 చూర్ణాలు మిక్స్ చేసుకొని గూడా తీసుకోవచ్చండి. ఓకే. తీసుకుంటే నరాలకి బాగా స్ట్రెంత్ వస్తదండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకా బ్రెయిన్ రిలేటెడ్ ఏవైనా నెర్వ్ ఇష్యూస్ ఏమైనా ఉంటే దానికి మాత్రం డాక్టర్ సమక్షంలో ట్రీట్మెంట్ చేసుకోవాలి. ఓకే.
సో ఇప్పుడు నరాల బలహీనత ఎవరైతే వ్యాధిగ్రస్తులు ఉన్నారో వారికి ట్రీట్మెంట్ వన్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఎన్నాళ్ళ పాటు ఉంటుంది? ఆ పర్టిక్యులర్ టైంలో వాళ్ళు ఏమైనా డైట్ ప్లాన్ అనేది మెయింటైన్ చేయాలంటారా? వీళ్ళు ప్రొలాంగ్‌గా వాడుకోవాలండి వీళ్ళు. హ్మ్. హ్మ్. అంటే ఇన్ని నెలల్లో తగ్గుతది, ఇన్ని సంవత్సరాల్లో తగ్గుతదని చెప్పలేమండి. హ్మ్. దీనికి మెయిన్‌లీ పంచకర్మ ట్రీట్మెంట్స్ అనేవి ఉంటాయండి. ఓకే. నవర ట్రీట్మెంట్ అని ఉంటదండి. ఆల్రెడీ ముందు ఒక వీడియో చేసామండి మనం. హ్మ్. నవర ట్రీట్మెంట్ చేసుకుంటే ఈ నరాల బలహీనతని చాలా వరకు తగ్గించొచ్చండి. ఈ నవర ట్రీట్మెంట్ మెయిన్ ట్రీట్మెంట్ అండి. ఇంకొకటి కాయధార అని ఉంటదండి. అంటే హ్మ్. కాయశకం అంటారండి అది. హ్మ్. అంటే ఆయిల్‌ని బాడీ పైన పోస్తూ ఉంటారండి ఒక 1 అవర్ పాటుగా. హ్మ్. దానివల్ల కూడా ఈ నెర్వ్ స్టిమ్యులేషన్ అనేది ఉంటదండి. ఈ హ్మ్. 2 ట్రీట్మెంట్‌లు అయితే చాలా వరకు ఉపకరిస్తాయండి. హ్మ్. ఈ నెర్వ్ స్ట్రెంగ్త్‌కి చాలా వరకు యూజ్ అవుతాయండి. హ్మ్. సార్ ఇప్పుడు ఈ నర్వ్స్ వీక్‌నెస్ అనేది ఫ్యామిలీలో ఒకరికి ఎవరికైనా బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్నదనుకోండి. లేదంటే ఒక ఫ్యామిలీ మెంబర్‌కి ఉందనుకో. ప్రీవియస్ నెక్స్ట్ జనరేషన్స్‌కి వచ్చే అవకాశం ఉంటుందంటారా? చాలా తక్కువండి. హ్మ్. అంటే వస్తాయి కొంతమందికి. హ్మ్. కానీ చాలా తక్కువ రేట్‌లో వస్తాయండి. అంటే ఓకే. ఇది వస్తాది అని మాత్రం చెప్పలేమండి. హ్మ్. మోస్ట్‌లీ వస్తే ఈ పార్కిన్సనిజం డిసీజ్ అనేది కొంతవరకు వస్తూ ఉంటదండి. ఈ కంపవాతం, చేతులు వణకడము ఇవన్నీ గూడా వస్తూ ఉంటాయండి. సరే ఇప్పుడు కొన్ని రకాల డిసీజెస్‌కైతే ఫుడ్ కూడా కొంత ప్రభావం చూపిస్తుంది. అదేంటంటే కొంత ఫుడ్ తీసుకుంటే దానివల్ల ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. లేదు కొన్ని రకాల ఫుడ్ తీసుకుంటే బాగా హెల్ప్ అవుతుంది. సో, నర్వ్స్ వీక్‌నెస్‌కొచ్చేసరికి ఎటువంటి ఫుడ్ హెల్ప్ చేస్తుందంటారు? ఎటువంటి ఫుడ్ దీన్ని డ్యామేజ్ మీకు చేస్తుందంటారు? ఫస్ట్ నుండి చెప్తూనే ఉన్నా ఇది వాత రోగము అని చెప్తున్నా హ్మ్. కదండీ. హ్మ్. హ్మ్. వాతాన్ని అగ్రవేట్ చేసే పదార్థాలు ఏమీ తీసుకోకూడదండి. అంటే ఏంటి అంటే సార్ అది? వాతాన్ని అగ్రవేట్ చేసే పదార్థాలు ఫ్రై ఐటెమ్స్, ఓకే. తర్వాత ఎక్కువగా ఎక్సర్సైజ్ చేయడము, హ్మ్. ఇవన్నీ గూడా వాత అగ్రవేటింగ్. అంటే రాత్రి పడుకోకుండా ఉండడము, ఇవన్నీ గూడా వాతాన్ని అగ్రవేట్ చేస్తూ ఉంటాయి బాడీలో. అంటే హ్మ్. ఫ్రై ఐటెమ్స్ అంటే డీప్ ఫ్రై ఐటెమ్స్, రీకుక్డ్ ఐటెమ్స్ ఇవేమి తీసుకోకూడదండి. ఓకే. తీసుకోవాల్సిన పదార్థాలు ఏంటి అంటే బాడీకి కొద్దిగా ఎనర్జీనిచ్చే పదార్థాలు తీసుకోవాలి. హ్మ్. బాయిల్డ్ వెజిటబుల్స్ బాగా తీసుకోవాలి. ఫ్రూట్స్ బాగా తినాలండి వీళ్ళు. హ్మ్. ఇంకొకటి ఈ ప్రోటీన్ ఫుడ్ ఉంటది కదండీ! ఈ ప్రోటీన్ ఫుడ్ అనేది ఎక్కువగా తీసుకోవాలి. హ్మ్. మెయిన్‌లీ ఈ సోయా ఉంటది. అంటే మీల్ మేకర్ అంటారు చూడండి. అవును. అవి లేకుంటే క్యాప్సికము వీటిలో అన్నిట్లో గూడా ప్రోటీన్ అనేది చాలా ఎక్కువగా ఉంటది. ఓకే. ఇటువంటి ఫుడ్ బాగా తీసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ బాగా తీసుకోవాలండి. హ్మ్. డ్రై ఫ్రూట్స్‌లో ఖర్జూరం ఒకటి, ఆల్మండ్ ఒకటి, పిస్తా ఒకటి, వాల్‌నట్ ఒకటి ఇవన్నీ బాగా తీసుకుంటే నెర్వ్ సిస్టమ్ స్ట్రెంథెనింగ్ అవుతదండి. ఓకే. ఫ్రూట్స్ బాగా తీసుకుంటే ఇంకా స్ట్రెంత్ అవుతదండి బాడీ అనేది. హ్మ్. మిల్క్ డైలీ ఒక గ్లాస్ మిల్క్ తాగడం. ఎగ్ వైట్ తింటూ ఉండడం. పూర్తి ఎగ్ తిన్నా పర్లేదండి. ఈ నెర్వ్ వీక్‌నెస్ ఉండేవాళ్ళు. హుహు. తీసుకుంటే చాలా వరకు ఈ నెర్వ్ స్ట్రెంత్ అనేది ఎక్కువగా అవుతూ ఉంటది. ఓకే. సో, ఇప్పుడు నర్వ్స్ వీక్‌నెస్‌కి సంబంధించి స్టార్టింగ్ స్టేజ్‌లో ఉంటే, సో, మనం కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటే ఈజీగా దాని నుంచి బయటపడవచ్చు అని అంటారా? ప్రైమరీ స్టేజ్‌లోనే డాక్టర్‌ని సంప్రదించాలి. హ్మ్. చిన్న సింప్టమ్ వచ్చేసరికి డాక్టర్‌ని సంప్రదిస్తే కంపల్సరీగా తొందరగా రిలీఫ్ వచ్చేస్తది. ఓకే. లేదా మనం చెప్పిన అశ్వగంధ చూర్ణమైనా హ్మ్. డాక్టర్ దగ్గరికి హ్మ్. వెళ్ళలేను అనుకుంటే ఒక అశ్వగంధ చూర్ణం వెళ్ళేసి 3-5 గ్రామ్స్ రాత్రి పడుకునే ముందైనా ఒక స్పూను వేడి పాలలో కలుపుకొని తాగేస్తే చాలా వరకు రిలీఫ్ వచ్చేస్తది. ఓకే. ఇంకోటి బాడీ మసాజ్ ఒకటుంటదండి ఆ! దీంట్లో. బల అశ్వగంధ తైలము అనేది ఉంటదండి. ఇటువంటి ఎక్కువ కేసుల్లో నెర్వస్ వీక్‌నెస్ కేసుల్లో ఈ బల అశ్వగంధ తైలము డైలీ బాడీ మసాజ్ చేసుకుంటే హ్మ్. చాలా వరకు రిలీఫ్ వస్తదండి. ఓకే. సో, చాలా చక్కని ఇన్ఫర్మేషన్ సార్. అంటే మొత్తం దాని మీద ఉన్న డౌట్స్ కానివ్వండి, దానికి సంబంధించిన ట్రీట్మెంట్స్ కానివ్వండి, ఏముంటాయి, ఎలా చేసుకోవాలి అనేది చాలా చక్కగా వివరించారు సార్. థాంక్ యూ. థాంక్ యూ.